ఓం నమో భగవతే రుద్రాయ. వారాహీదేవి నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. అయితే అమ్మవారికి ఈ ఇద్దరి యొక్క పేర్లను చెప్పుకొని ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారు కోరుకున్నటువంటి కోరికలు కానీ లేదా వారికి ఉన్నటువంటి కష్ట నష్టములు అన్నీ కూడా అమ్మవారు తప్పనిసరిగా తీరుస్తారు. అయితే వారిద్దరూ ఎవరు అంటే చెండోచెండు క్షేత్రపాలుడు. చెండోచెండు క్షేత్రపాలుడు అనేటటువంటి ఇద్దరూ కూడా పురుష పరివార దేవతలు. యుద్ధ సమయంలో వారాహీదేవి కిరిచక్ర రథారూఢంలోని 4వ 5వ పర్వంలో నివసిస్తూ ఆమెను సేవిస్తూ ఉంటారు. అమ్మవారి పూజలలో కానీ ముఖ్యంగా ఆమె యంత్రమును పూజించేటటువంటి సమయంలో ఈ ఇద్దరి దేవతలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. కొన్ని చోట్ల చెండోచెండుడిని వారాహీదేవి పుత్రునిగా కూడా చెబుతారు. అతడికి 4 చేతులు 3 కన్నులు కూడా ఉంటాయి. 4 చేతులలో శూలము, ఖడ్గము, ప్రేతము, పాశమును ధరించి ఉంటాడు. పెద్ద కోరలతో భయంకర రూపంతో దుష్టులను భయపెడుతూ ఉంటారు. క్షేత్రపాలుడు తన పేరుకు తగినట్లుగానే వారాహీదేవి ఉండే క్షేత్రమును పరిపాలిస్తూ ఉంటాడు. ఇతని ఆజ్ఞ లేనిదే దేవి దగ్గరకు వెళ్ళడం సాధ్యం కాదని వారాహి తంత్రం చెబుతుంది. ఇతడు మహాకాయంతో నల్లని రూపంతో చేతులలో గదను, కపాలమును, డమరకమును, 3 తలల సర్పమును ధరించి ఉంటాడు. వీరిద్దరి నామములను కూడా స్మరించి వారాహీదేవి పూజ లేక సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.